రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గమే మన ప్రభువే. అందరం కలిసి ప్రభుత్వం చూస్తూ దేవుని యొక్క వాక్యం కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుంటూ కొద్ది క్షణాలు ఆరాధన చేద్దాం. అందరము అలాగే నిలబడి ఉండి ప్రభుత్వం చూద్దాం. ప్రభువుకి మన హృదయాలు సమర్పిస్తూ ఉందాం. కొద్ది క్షణాలు మనందరి హృదయాలు ప్రభువుకి సమర్పిస్తూ ఉండగా అందరం కలిసి కొద్ది క్షణాలు ఆరాధన చేద్దాం. దేవుని తోటి చూద్దాం. స్తోత్రం. ఆయన మాట చాలు, ఆయన చూపు చాలు, ఆయన తోడు చాలు. నీవుంటే నాకు చాలు యేసయ్యా. స్తోత్రం. Thank you, Lord. Chive
చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆతురే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆతురే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియో ఆదిల సమానము, నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియో ఆదిల సమానము, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా, 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 నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. అందరూ కలిసి ప్రభుత్వం చూద్దాం. నీ దేవుని యొక్క వాక్యం కొరకు మన హృదయాలు వెంటే సిద్ధపరచుకుందాం. నేనుంటానేసయ్యా. ప్రభుత్వం చూద్దాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు సమీపముగా ఉండగా అందరం కలిసి కొద్ది క్షణాలు దేవునికి మన హృదయాలు సమర్పిద్దాం. దేవుని యొక్క సన్నిధి మనకు సమీపముగా ఉండగా అందరం కలిసి కొద్ది క్షణాలు ఆయనకు హృదయాలను మన హృదయాలను సమర్పిద్దాం. గొప్ప దేవుడు ఆయన, రాజాతి రాజు అయినటువంటి దేవుడు మనకు సమీపంలో ఉండగా కొద్ది క్షణాలు దేవునికి హృదయాలు సమర్పిస్తూ మన హృదయాలు సమర్పిస్తూ ప్రభు తట్టు చూద్దాం.
దేవుని యొక్క వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మేమందరం కూడా చేరి కొద్ది క్షణాలు మీకు మా హృదయాలు సమర్పించడానికి, మీ సన్నిధిలో మేమందరం కలిసి మీ నామాన్ని మహింపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశం బట్టి మీకు వందనాలు. కొద్ది క్షణాలు ప్రభా, మీ యొక్క వాక్య లేఖన భాగాలు మేము ధ్యానించబోతుండగా మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మీరుండి మాతో మాట్లాడండి. తద్వారా మా జీవితాలు మార్చబడి మీ కొరకు మేము సాక్షులుగా బ్రతికే భాగ్యతను మీరు మాకు అనుగ్రహించి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని, తలలు వంచిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఈ యొక్క వాక్య సందేశాన్ని మొదలు పెడుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో అందరూ కూర్చుందాం. దయచేసి గమనించాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని మాటలను, దేవుని యొక్క మాటలు మనం ధ్యానించబోతున్నాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు ట్రాన్స్లేషన్ చేస్తారు. అందరూ కూడా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఈరోజున దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మనందరూ కలిసి ప్రభు తడి చూద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికి కూడా క్రీస్తు పేరిట శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. प्रभु यीशु मसीह के नाम से आप सबको प्यार भरा नमस्कार. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు చక్కనైన కృపను దయచేశాడు. इस सुबह के समय एक और बार परमेश्वर के संविधान में आने के लिए परमेश्वर ने हमें दिए इस अवसर के लिए धन्यवाद हो. ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్ది క్షణాలు దేవుని యొక్క మాటలను మనం ధ్యానించబోతున్నాం. आज सुबह के समय कुछ समय हम परमेश्वर के वचनों को ध्यान करेंगे. వాటిలో నిన్నటి దినాన పోయిన వారంలో మనము క్రీస్తు యొక్క పునరుద్ధానంలో ఉన్నటువంటి బలాన్ని మనం గమనించగలిగాం. पिछले हफ्ते परमेश्वर के पुनरुत्थान होने की जो शक्ति है उसके बारे में समझने के लिए परमेश्वर ने हमें मदद किया है. సో పునరుద్ధానాలు రెండు రకాలైనటువంటి పునరుద్ధానాలు ఉన్నాయని గమనించాం. दो प्रकार का पुनरुत्थान है. అందులో ఒకటి మనము దేవుణ్ణి తెలుసుకుంటే జీవ పునరుద్ధానానికి లేపబడతారు. उसमें से पहला जो है, अगर परमेश्वर को हम जानते हैं, हम विश्वास करते हैं, तो हमें जीवन का पुनरुत्थान मिलेगा करके प्रभु ने बताया है. రెండవ పునరుద్ధానం వచ్చేసరికి మరణ పునరుద్ధానము. दूसरी जो पुनरुत्थान है वो मरण की पुनरुत्थान है. ఈ మరణ పునరుద్ధానంలో ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచలేదో వాళ్ళు లేపబడతారని మనం గమనించాం. ఈ मरण के पुनरुत्थान में जो विश्वास नहीं करते हैं वो उठाए जाएंगे करके बताया. వాళ్ళు దేవుని యొక్క తీర్పు కొరకు లేపబడతారు. वो परमेश्वर के न्याय के लिए उठाए जाएंगे. వారిక డైరెక్ట్ గా ఎక్కడ చూసే పని లేదు. దేవుని ద్వారా తీర్పు పొందుకొని నిత్య నరకాగ్నిలో పడవేయబడతారు. उनको और कोई और जगह नहीं होके वो परमेश्वर के न्याय के लिए खड़े होंगे और उसके बाद नित्य नरक में जाएंगे. ఈ విషయాలు అనేకమైన విషయాలు మనం గమనించాం. ऐसे कुछ विषयों को हमने ध्यान किया था. సంఘానికి కలిగినటువంటి 7 ఆశీర్వాదాలు కూడా మనం గమనించాం. कलीसिया के लिए जो 7 आशीष परमेश्वर के पुनरुत्थान में है उसको भी हमने ध्यान दिया. నీతిమంతులుగా మార్చబడ్డామని, नीतिमान बनाए गए हैं, धर्मी बनाए गए हैं, జీవముతో కూడిన నిరీక్షణ మనకుందని, जीवन से भरा हुआ एक आशा, एक निरीक्षण हमको है. ఆ మనము మరణము నుంచి అంటే రెండవ మరణం నుంచి మనం విడిపించబడ్డామని, दूसरे मरण से हम छुड़ाए गए हैं. నాలుగోదొసరికి శక్తివంతమైనటువంటి సువార్తను మనం అందుకున్నామని, चौथी बात जो है शक्ति वाला शुभ संदेश को हमने पाया है. దత్తపుత్రులుగా మనము ఐదోదిగా వచ్చేసరికి
మనం దత్తపుత్రులుగా స్వీకరించబడ్డామని, उनके बच्चों की तरह से हमें स्वीकार किया गया करके 5वें वचन को। అంత మాత్రమే కాదు, సహోదరుల మధ్య ఒక నూతన నిబంధన, మనకి నూతన బంధం అనేది ఒకటి దొరికింది. और उतना ही नहीं, एक भाईचारा का जो प्रेम है, एक जो संबंध है हमें मिला है। అన్నిటికంటే శ్రేష్టంగా ఏ మహిమనైతే మనము దేవుని దగ్గర నుంచి కోల్పోయామో ఆ మహిమను మరలా తిరిగి పొందుకోగలిగాం. उन सब श्रेष्ठ से है, सबसे श्रेष्ठ जो है परमेश्वर के पास से जो महिमा को हमने खो लिया था है, उस महिमा को हमने पाया है। ఈ రోజున మరికొన్ని మాటలు మనం ధ్యానించబోతున్నాం. आज इस समय और कुछ बातों को हम ध्यान करने वाले ఈ हैं। రోజున ఆ మాటలు ఏంటంటే, పేతురు జీవితంలో కొన్ని మార్పులు కలిగాయి. आज कुछ बातों को ध्यान करें, वो क्या है कि पतरस के जीवन में कुछ चीजों, कुछ बातें बदल गई है। క్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా అనేకమైనటువంటి మార్పులు పేతురులో వచ్చాయి. परमेश्वर यीशु मसीह के पुनरुत्थान के द्वारा पतरस के जीवन में कई सारे बदलाव आए हैं। సో ఈ రోజున ఆ మార్పులన్నింటినీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. आज इस समय उन बदलाव को हम ध्यान करने वाले हैं। పేతురు గురించి మనందరికీ కూడా తెలుసు. पतरस के बारे में हम सब जानते हैं। యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యుడు. यीशु मसीह का एक चेला है। ఆయన దేవునితో మంచి సహవాసం కలిగి ఉండేవాడు. परमेश्वर के साथ एक अच्छे संबंध को बनाए रखने वाला एक व्यक्ति ప్రభు है। కొరకు రోషంగా నిలబడగలిగే వాళ్ళలో ఒక వ్యక్తి ఈ పేతురు. परमेश्वर के काम के लिए एक रोश के साथ, जोश के साथ खड़े रहने वाला एक व्यक्ति है ये पतरस। కానీ लेकिन ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువు వారు పట్టబడ్డాడో అప్పుడు భయంతో అందరూ పారిపోయినట్టుగా పేతురు కూడా పారిపోయాడు. लेकिन जब प्रभु यीशु मसीह पकड़ाए गए थे तो सब चेलों के जैसे, सब लोगों के जैसे पतरस भी डर के भाग गया। దూరం నుంచి ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభువు వారిని వెంబడించడం మొదలు పెట్టాడు. दूर से प्रभु यीशु मसीह का पीछा करना शुरू कर दिया। అంతా అయిపోయింది. सब कुछ हो गया। ఆయన్ని చంపేశారు, ఆయన్ని సిలువ వేసి చంపేశారు, ఆయన తీసుకెళ్లిపోయి సమాధిలో పెట్టేశారు. उन यीशु मसीह को मार दिया गया है, उनको क्रूस पर चढ़ा दिया गया है। ఇవన్నీ జరిగిన తర్వాత పేతురు మరలా యథావిధిగా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. ये सब होने के बाद पतरस फिर से अपने पहले जैसे काम में फिर से मछलियां पकड़ने चला गया। యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రత్యక్షత ఆయనకి కలుగుతుంది. यीशु मसीह का दर्शन उसे मिलता है वहां पर। వలలు ఏమన్నా నీ యొక్క బోటు లోపలికి నడిపించి వలలు వేయమని చెప్పినప్పుడు प्रभु यीशु मसीह उससे कहते हैं कि तेरा नाव थोड़ा गहराई में लेके जा और तेरे जाल को बिछा दे। అప్పుడు ప్రభువా రాత్రంతా కష్టపడ్డామని చెప్పారు. అయినప్పుడు కూడా మరలా ఆయన యొక్క మాటకు లోబడి ఆ నావను లోపలికి తీసుకెళ్లిపోయారు. तब फिर से वो लोग ने एक ही बात कहा कि परमेश्वर, हमने तो रात भर कष्ट किया है, फिर भी आपके कहने की वजह से करके वो लोग ने आगे अपने नाव को కానీ बढ़ाया చేపలు వాళ్ళు పట్టుకోగలిగారు. और फिर उन्होंने बहुत सारे मछलियों को पकड़े। సో అనేకమైన చేపలని వాళ్ళు క్యాచ్ చేయగలిగారు. कई सारी मछलियों को वो लोग लेके आए। రాత్రంతా ప్రయాసపడిన దానికంటే ఎక్కువగా వాళ్ళు చేపలు పట్టగలిగారు. रात भर प्रयास करने से बढ़कर उन्होंने इस टाइम पे जो है ज्यादा मछलियों को पकड़ा है। ఈ విషయాన్ని గమనించిన తర్వాత ఆయన యేసు క్రీస్తు ప్రభువు వారిని గమనించి పేతురు వెంటనే నీళ్లలో దూకేశాడు. इस बात को जब ये अद्भुत कार्य हुआ तो पतरस ने ये जान लिया कि वो यीशु मसीह है। वो तुरंत नाव से डुबकी मार के चला गया। సో వెంటనే తన జీవితంలో ఒక పశ్చాత్తాపం అనేది వచ్చేసింది. तुरंत उसमें, उसके जीवन में एक पश्चाताप का मन आ गया। ఆయన 3 సార్లు అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. यीशु मसीह ने उससे 3 बार पूछा, पतरस क्या तू मुझसे प्यार करता है? ఆ 3 మార్లలో అతను నలగొట్టబడ్డాడు. वो तीनों बार पतरस जो है टूटा गया था। సో సంత పశ్చాత్తాపం పొంది ఆయన దగ్గరికి వచ్చేసాడు. तो एक पश्चाताप पाके पतरस जो है यीशु मसीह के पास आया। తన జీవితంలో ఒక దుఃఖం అనేది కలిగిపోయింది. उसके जीवन में एक दुख आ गया। సో అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాట చెప్తూ ఉన్నాడు పేతురుకి. यीशु मसीह पतरस से एक बात कहते हैं। సో మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి గమనించవచ్చు. मत्ती रचित सुसमाचार उसका 16वां अध्याय 19వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. 19वां वचन कहता है, मैं तुझे स्वर्ग के राज्य की कुंजियां दूंगा.
సో ఒకప్పుడు వ్యతిరేకంగా బ్రతికినటువంటి ఈ పేతురు एक समय था जो पतरस जो एक विरोध में जीवन जिया था। యేసు క్రీస్తు వారికి ఆపద వచ్చిన తర్వాత పారిపోయినటువంటి ఈ పేతురు यीशु मसीह को जब परेशान आए, तकलीफ आई थी, तब दूर भाग गया इस पतरस को। యేసు క్రీస్తు వారు ఎవరో తెలియదని చెప్పేసి 3 సార్లు బొంకినటువంటి పేతురు 3 बार यीशु मसीह कौन है करके इनकार किया हुआ ये पतरस, అటువంటి వ్యక్తికి దేవుడు అంటున్నాడు పరలోకపు ద్వారము యొక్క తాళపు చేతులు నీకు ఇస్తాను అంటున్నాడు. ऐसे व्यक्ति से प्रभु यीशु मसीह कहते हैं कि स्वर्ग के राज्य की कुंजियां मैं तुझे दूंगा। ఇదే సందేహం చాలా మందిలో కలుగుతా ఉంటది. यही जो संदेह है अनेक लोगों के मन में आता है। అయ్యో ప్రభువుని పలుమార్లు నేను తిరస్కరించాను, कई बार मैंने परमेश्वर को तिरस्कार किया है, పలుమార్లు నేను దేవుడిని తెలియదని చెప్పాను అన్నాను, कई बार मैंने परमेश्वर को प्रभु मैं नहीं जानता हूं करके मैंने बताया है, దేవునికి వ్యతిరేకంగా ఎన్నో పనులు చేశాను, कई सारे परमेश्वर के खिलाफ कामों को मैंने किया है। ఇటువంటి పరిస్థితిలో ఉన్న దేవుడు నన్ను వాడుకుంటాడా? ऐसे परिस्थिति में मैं हूँ तो क्या परमेश्वर मुझे उपयोग करेंगे? ఈ దేవుడు నన్ను అంగీకరిస్తాడా क्या परमेश्वर मुझे ग्रहण करेंगे? అని చాలా మంది ఫీల్ అయిపోతూ ఉంటారు. ऐसे बात को सोच के कई सारे लोग इस बात में सोच में रहते हैं। పేతురు కూడా అదే అనుకోని ఉండొచ్చు బహుశా, पतरस भी यही, शायद पतरस भी ऐसा ही सोचा होगा। కానీ ప్రభు చెప్తున్నాడు పరలోకము యొక్క తాళపు చేతులు నీకు ఇస్తున్నానని ఆయన చనిపోక ముందే అతనికి తెలియపరిచిన విధానాన్ని మనం చూస్తున్నాం. पर परमेश्वर प्रभु यीशु मसीह कहते हैं कि स्वर्ग की राज्य की कुंजियां मैं तुझे दूंगा करके उनके मरण से पहले ही उन्हें बता दिया। సో అయితే మరి అతను కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు, కానీ తన జీవితంలో ఈ సంఘటనలు ఏదైతే ప్రభువుని కాదని ప్రభువు నాకు తెలియదని చెప్పాడో ఆ సంఘటనల తర్వాత దేవుడు నన్ను అంగీకరిస్తాడా అనే మనసులో వచ్చి ఉండొచ్చు. जब ये बातें उसको बताई गई थी वो बहुत खुश हो गए, पर जब प्रभु यीशु मसीह को छोड़ के भाग गया था, इनकार किया था, ये सब होने के बाद वो सोच में पड़ गया था। సో మరలా తిరిగి దేవుడు నన్ను వాడుకుంటాడో వాడుకోడు అనుకునిపోయి మరలా వెళ్ళిపోయి చేపలు పట్టుకోవడం మొదలు పెట్టాడు. फिर से ये गलतियां होने के बाद पतरस सोचने लगा कि परमेश्वर मुझे इस्तेमाल करेंगे कि नहीं करेंगे करके फिर से अपने पहले कार्यों में चला गया। ఇటువంటి వ్యక్తిని దేవుడు అంగీకరించడానికి గల కారణం ఏంటి? ऐसे व्यक्ति को परमेश्वर ग्रहण करने का कारण क्या है? ఒకటే ఒక విషయము, పశ్చాత్తాపము. एक ही कारण है कि पश्चाताप वाला मन। మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఒకసారి దయచేసి గమనించండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి గమనించవచ్చు. अगर आपके पास बाइबल है तो 2 कोरिन्थियों की पत्री 7వ అధ్యాయము 7वां अध्याय 10వ వచనము, उसका 10वां वचन। దయచేసి ఆ వచనాన్ని మనం గమనిద్దాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును అని రాయబడి ఉంది. क्योंकि परमेश्वर भक्त का शोक ऐसा पश्चाताप उत्पन्न करता है जिसका परिणाम उद्धार है, और फिर उसके पछताना नहीं पड़ता, परंतु सांसारिक शोक मृत्यु उत्पन्न करता है। సో దైవ చిత్తానుసారమైనటువంటి పశ్చాత్తాపము రక్షణ లేదా మారు మనసును కలుగు చేస్తుందట. परमेश्वर भक्त की जो शोक है वो हमें पश्चाताप और उद्धार को लेके जाता है। ఈ లోకానుసారమైన విధంగా దుఃఖపడితే అది మనల్ని మరణానికి నడిపిస్తుందట. इस संसार के अनुसार अगर हम शोक मनाएंगे तो हमें मृत्यु ही उत्पन्न होता है, అక్కడే రాయబడి ఉంది ఆ మాట. वहां पर ही लिखा गया है। సో పేతురుని ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు 3 సార్లు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనగానే తన హృదయం అంతా కూడా పగిలిపోయింది. जब यीशु मसीह ने पतरस से पूछा कि पतरस क्या तुम मुझसे प्यार करता है करके 3 बार पूछा, तो पतरस का मन जो है छित गया, टूट गया है। దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము తనలో కలిగింది. परमेश्वर की भक्ति का जो शोक है उसके अंदर उत्पन्न हुआ है। అయ్యో నీతిమంతుడైన దేవుడిని నేను కాదన్నానే, अयो यीशु मसीह जो धर्मी है उनको मैंने मना किया ना। ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగాను, కానీ ఆయన యొక్క ప్రేమ నేను గమనించలేకపోయాను. 3.5 साल में उनके साथ था, फिर भी उनका प्यार को मैं समझ नहीं पाया ना। కానీ నా జీవితం అంతా కూడా ఏంటి ఇలా అయిపోయిందని పశ్చాత్తాపడటం మొదలు పెట్టేశాడు. मेरा जीवन क्यों ऐसा हो गया करके पश्चाताप करना शुरू कर दिया। దేవుడు అంటున్నాడు, परमेश्वर कहते నా हैं మందరి ఖాయం అంటున్నాడు, मेरे
मंद को, मेरे जन को, मेरे झुंड को आप संभालिए। సో ఈ రోజున నిజమైన పశ్చాత్తాపం కలిగి ప్రభు సన్నిధికి రాగలిగితే, अगर आज सच्ची पश्चाताप के साथ परमेश्वर के पास आओगे तो తన జీవితంలో కలిగినటువంటి ఆ దుఃఖము, ఆ యొక్క దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం నీకు కలిగితే గనక, अगर परमेश्वर के संबंधित जो परमेश्वर का भक्ति का जो शोक अगर आप में पश्चाताप आया तो నీకు రక్షణ కలుగు చేయబడతది। आपको उद्धार मिलेगा। అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధిలో ఒక స్తంభముగా నువ్వు చేయబడతావు। उतना ही नहीं, परमेश्वर के संगति में, परमेश्वर के समीप एक खंबे के जैसे आप किए जाओगे। చూడండి, యూదా ఇస్కరియోతు కూడా పశ్చాత్తాపడ్డాడు, यूदास इस्करियोत भी पश्चाताप కానీ అది దైవ చిత్తానుసారమైనది కాదు। लेकिन वो परमेश्वर का शोक नहीं था, అందుకనే అతను మరణానికి పాత్రుడైపోయాడు। इसीलिए वो मृत्यु मर गया वो। సో ఈ రోజున పేతురు వలె క్రీస్తు యొక్క పునరుద్ధానము నీలో పశ్చాత్తాపము కలుగు చేసినట్లయితే, अगर पतरस के जैसे पुनरुत्थान का जो पश्चाताप अगर आप में आया तो పేతురు 7 విషయాల్లో తన జీవితం తన 7 విషయాల్లో తన జీవితం సరిచేయబడింది। पतरस का जीवन जो है, जब ये पश्चाताप हुआ तो 7 बातों में, 7 जगहों में उसका जीवन सही किया गया ఈ था। రోజున యేసు ఈ యొక్క వాక్యాన్ని వెంటనే నీవు కూడా ఒకవేళ నువ్వు అనుకుని ఉండొచ్చు, క్రీస్తు యొక్క పునరుద్ధానం నా జీవితంలో మార్పు కలుగు చేసిందంటే, ఒకవేళ ఈ విషయాల్లో ఏదన్నా ఒక విషయం నీలో ఉందేమో గమనించి వాటిని సరి చేసుకోవాలని మరొకసారి ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను। अगर आज भी अगर आप सोच रहे हैं कि ऐसी पश्चाताप अगर आप में है तो इन बातों को जब आप सुनोगे तो इन बातों का आप ध्यान करके आप अपने जीवन में मनन कीजिए। సో ఒకవేళ వాటిలో మనలో చేదైన వేరు ఏదైనా ఉందేమో, अगर कड़वा जो चीज अगर हम में है तो అటన్నిటినీ మనము సరి చేసుకొని యేసయ్య పాదాలు ఈ క్షణమే పట్టుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను। वो कड़वी चीज को निकाल के परमेश्वर यीशु मसीह के पैरों के पास हम आके हम प्रार्थना करना है। సో మొట్టమొదటి దశకి सबसे पहले जो बात है, పేతురులో ఉన్నటువంటి గర్వం పోయింది। पतरस के जीवन में जो गर्व था, जो घमंड था, वो चला गया। గర్వం అంటే మనందరికి కూడా తెలుసు, घमंड मतलब हम सबको जानते हैं, నేను అనే ఫీలింగ్। मैं करके जो बात है, ఏది మాట్లాడినా నేను 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 అని గొప్పగా చెప్పుకుంటూ जो ఉంటాం। कुछ भी बात करेंगे मैं ऐसा हूँ, मैं वैसा हूँ, अपने आप को बड़ाई करना। కానీ అపోస్తలుడైన పౌలు నేను అని చెప్పుకోలేదు। पर अपोस्तल पौलुस ने कभी भी मैं करके शब्द कभी नहीं उसने నన్ను బలపరచు దేవుని యందు నేను సమస్తము చేయగలనని చెప్పాడు। मुझे बल देने वाले परमेश्वर में मैं सब कुछ कर सकता हूँ करके बताया। దావీదు నేను బలవంతుని అని చెప్పలేదు, दाऊद ने कभी भी मैं बलवंत हूँ करके नहीं बताया। నాతో పాటున్న నా దేవుడు బలవంతుని అని చెప్పాడు। मेरे साथ जो परमेश्वर है वो बलवंत है करके बताया। అందుకనే నేనేమై ఉన్నానో అది నీ దయ వలన, నీ కృప వలనే ప్రభువా అని పౌలు అంటూ ఉన్నాడు। आज मैं जो कुछ भी हूँ प्रभु, आपकी दया, आपकी कृपा, आपकी अनुग्रह है करके पौलुस कहता है। దావీదు అన్నాడు, ఇంతగా హెచ్చించుటకు నేను నా కుటుంబం ఏ పాటిదని అంటున్నాడు। दाऊद कहता है कि इतना तक चलाने के लिए, बढ़ाने के लिए मैं और मेरा परिवार क्या योग्य है। సో మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు కేవలము దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి। हमारे जीवन में आश्चर्य कार्य, अद्भुत कार्य केवल परमेश्वर के द्वारा ही होता है। ఇటువంటి పరిస్థితుల్లో పేతురులో ఉన్నటువంటి గర్వము క్రీస్తు యొక్క పునరుద్ధాన దర్శనము ద్వారా ఆ గర్వము తీసివేయబడింది। ऐसे परिस्थितियों पतरस के जीवन में प्रभु यीशु मसीह का पुनरुत्थान का जो शक्ति है, पहले जो है कि उसका घमंड पूरी रीति से चला गया। సో ఈ మాటలన్నిటినీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇతరులో మార్పులు కలిగి అనడానికి తను రాసినటువంటి 2 పత్రికల్లో తను మాట్లాడినటువంటి విధానమే మనకు అర్థమవుతుంది। कैसे पता चल रहा है कि इसका जीवन बदल गया करके, जब पतरस ने 2 पत्रियां लिखी है, उसके पत्रियों में जब देखेंगे तो पता चल रहा है कि उसका जीवन किस रीति से बदल गया। అతను ఏ విధంగా మాట్లాడుతున్నాడో అతని మాటల్లోనే తన జీవితంలో కలిగినటువంటి మార్పులు కనబడిపోతూ ఉన్నాయి। उन दोनों पत्रियों में किस रीति से बातें वो कर रहा है, उन्हीं से हमें पता चलता है कि कैसा जीवन उसने पाया సో है। గర్వము ఎటువంటి గర్వము అంటే, పేతురు ప్రభు అంటాడు, అయ్యా నేను త్వరలోనే తండ్రి యొద్దకు వెళ్ళిపోబోతున్నా అన్నప్పుడు వెంటనే అంటాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే మేము కూడా అక్కడికి వస్తామని తొందరపాటు కలిగి మాట్లాడుతూ ఉంటాడు। जब यीशु मसीह ने कहा कि मैं मेरे पिता के पास जा रहा हूँ, तो जल्दी बाद में पतरस कहता है कि जहाँ आप जाओगे हम भी वहां पर आएंगे करके। సరే నేను వెళ్తానంటే వేరే విషయం అది।
अगर आप मैं जाऊंगा करके बोला तो वो अलग बात है, ఆ మాట అంటే ఆ మాట ఎట్లా అంటాడు తెలుసా, అందరు నిన్ను విడిచిపెట్టిన నేను మాత్రం నిన్ను पर విడిచిపెట్టను वो किस रीति से कह रहा है कि प्रभु अगर आपको सब लोग छोड़ देंगे तो भी मैं आपको नहीं छोड़ूंगा। అప్పుడు వెంటనే ప్రభు అంటాడు, నాయనా నువ్వు నేనెవరో తెలియదని నువ్వు ముమ్మారు పలికే వరకు ఈ దినమున కోడుకు ఇదని అంటాడు। तब प्रभु यीशु मसीह कहते हैं कि मैं आपको नहीं जानता, मैं इसके नहीं जानता करके 3 बार तू मुझे इनकार करेगा। సో ఈ మాటలు మనం గమనించినట్లయితే అపోస్తులైన పేతురు రాసిన పత్రిక మొదటి పత్రికలో 5వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ రకంగా సెలవిస్తా ఉంది। इस बात को अगर ध्यान करेंगे तो पहले पत्रस उसका 5వ అధ్యాయము 5वां अध्याय 5వ వచనము 6వ వచనంలో సెలవిస్తా 5 ఉంది। और 6 वचन में हम ध्यान दे సో सकते हैं। దీన మనస్సు గురించి తను మాట్లాడుతున్నాడు। यहाँ पे पत्रस लिखता है कि एक दीन स्वभाव के बारे में बताता है, ఎందుకంటే గర్వం కలిగి ఉన్న వారికి దేవుని కృపను తీసివేసి దీన మనస్సు కలిగిన వారికి ఆయన కృపను అనుగ్రహించునని రాయబడి ఉంది। अभिमानियों के पास से परमेश्वर के अनुग्रह को निकाल के वो दीनों को अनुग्रह करता है करके प्रभु का वचन लिखा సో है। ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా ఈ సత్యాన్ని మనం గమనించాలి। इस बात को सुनने वाले हर एक व्यक्ति इस सत्य को जानना है। యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము పేతురు జీవితంలో గర్వాన్ని తీసివేసింది। यीशु मसीह का जो पुनरुत्थान का शक्ति है पत्रस के जीवन में वो घमंड अभिमान जो है घमंड है निकाल दिया है। ఈ రోజు ఒకవేళ నువ్వు ఇంకా పాపములో లేదా ఈ గర్వం అనే విధానంలో నువ్వు బ్రతుకుతున్నావేమో తస్మా జాగ్రత్త। अगर आज भी उस घमंड नाम के चीज में अगर जी रहे हो तो आज प्रभु कह रहे हैं कि आप ध्यान रखो। ఎందుకయ్యా అంటే ఒకవేళ నువ్వు గర్వంగా అలాగే బ్రతికితే దేవుని యొక్క రాజ్యములోనికి నువ్వు ప్రవేశింపలేవు। अगर ऐसे ही घमंड का जीवन अगर आप जियोगे तो परमेश्वर के राज्य में आप बिल्कुल नहीं प्रवेश करोगे। ఆయన యొక్క కృపను నీ దగ్గర నుంచి తీసేస్తాడు। वो अपनी कृपा को और अपनी अनुग्रह को निकाल देगा आपके पास से। అంటే దాని అర్థము నువ్వు పాపములో నుంచి బయటికి రాగలిగినటువంటి శక్తిని నీ దగ్గర నుంచి తీసేస్తాడు। इसका मतलब ये है कि पाप में से बाहर आने की या फिर पाप को जय करने की जो शक्ति है उसको परमेश्वर आपके पास से निकाल देंगे। అందుకనే ఈ యొక్క గర్వం అనేది మన జీవితాల్లో ఎప్పుడు కూడా రాకూడదు। इसीलिए हमारे जीवन में कभी भी घमंड नाम की चीज नहीं आनी चाहिए। కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా 99% గర్వంలోనే బ్రతుకుతున్నాడు। पर आज के दिन में अगर देखेंगे तो 99% जो व्यक्ति हर एक जन जो है घमंड के साथ ही रह रहे हैं। ఎందుకంటే ఈ రోజున పరిస్థితులు మనం గమనించినట్లయితే దాదాపు దేశమంతా కూడా పాడైపోతూ ఉంది। आज की परिस्थिति का अगर हम ध्यान देंगे तो पूरा देश जो है बर्बाद हो रहा है। ప్రపంచమంతా కూడా దేవుని యొక్క ఉగ్రతకి పాలైపోయింది। पूरा दुनिया जो है परमेश्वर के प्रकोप से भरा है। సో ఈ రోజున నీ గర్వాన్ని విడిచిపెట్టి ఈ రోజునే ఎందుకు యేసయ్య పాదాలు పట్టుకోకూడదు? आज क्यों ना पर अपने घमंड को छोड़ के परमेश्वर के पैरों के पास क्यों ना हम आए? ఎందుకు దైవ చిత్తానుసారమైనటువంటి పశ్చాత్తాపము నీలో కలగకూడదు? क्यों परमेश्वर की भक्ति का शौक आप में नहीं हो? యేసయ్యని అడగండి, నీలో నుంచి గర్వం తీసివేసి ఆయనకు అనుకూలమైన జీవితాన్ని నువ్వు జీవించలాగన యేసయ్య పాదాలు ఈ రోజే పట్టుకో। प्रभु यीशु मसीह से प्रार्थना कीजिए, मांगिए कि प्रभु मेरे अंदर की घमंड को निकाल दीजिए। ऐसे प्रार्थना करते हुए उसके पैरों तले आप आइए। రెండవది వచ్చేసరికి నిద్రపోతనము పోయింది। दूसरी जो बात है उसका जो नींद आने का जो स्वभाव है वो दूर हो गया। బద్ధకం లేజినెస్ అనేది పోయింది। जो लेजीनेस है वो चला गया। సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే इस बात को मैं क्यों बता रहा हूँ? యేసు క్రీస్తు ప్రభువారు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు जब यीशु मसीह गत्सेमनी के बगीचे में जो प्रार्थना कर रहा था, ఆయన వచ్చి చెప్తా ఉన్నాడు, మీరు ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తూ यीशु ఉన్నాడు। मसीह आके बार बार कह रहे कि जागते रहो प्रार्थना करो, जागते रहो प्रार्थना करो। కానీ వాళ్ళ యొక్క శరీరం ఏమైపోయిందంటే మత్తుగా అయిపోయింది, బద్ధకంగా అయిపోయింది। पर उनका जो शरीर जो है एकदम आलसी हो गया है। సో బద్ధకస్తులు అయిపోయారు। एकदम आलसी हो गए वो लोग। సో అటువంటి పరిస్థితుల్లో ఆ బద్ధకంతో ఆ రోజు రాత్రి వాళ్ళు ప్రార్థన చేయకుండా పడుకుండిపోయారు। वो आलसी के कारण उस रात को वो लोग प्रार्थना नहीं कर पाए। ఈ రోజున ప్రభు చెప్తున్న అపోస్తలుడైన పేతురు చెప్తున్న మాట ఏంటంటే आज के दिन अगर देखेंगे तो प्रेरित पौलुस पत्रस कहता है, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట చెప్తున్నాడు। पहले पत्रस 5वां अध्याय उसका 8वां वचन में कहता है, మెలకుగా ఉండమని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను। कह रहे हैं जागते रहो।
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి అని అంటాడు. सचेत रहो और जागते रहो करके यहाँ पर ఆ कह रहे రోజున हैं. ప్రభు కూడా చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయమని. आप परीक्षा में ना पढ़ो, ऐसे करके तुम जागते रहो और प्रार्थना करो करके प्रभु यीशु मसीह ने उनको उन दिनों में बताया था. కానీ ఆ రోజున తెలుసుకోలేకపోయాడు. पर उस दिन वो समझ नहीं पाए थे. క్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని పొందుకున్న తర్వాత जब प्रभु यीशु मसीह का पुनरुत्थान का शक्ति उन्होंने जब पाया है, వెంటనే తను మాట్లాడుతున్న మాటలు ఏంటంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి మెలకుగుండి ప్రార్థన చేయమన్నాడు. तब वो जागते उस पुनरुत्थान की शक्ति पाने के बाद वो कहता है कि जागते रहो, सचेत रहो और जागते रहो. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చూస్తూ ఉన్నాడు. क्योंकि कह रहा है कि तुम्हारा विरोध शैतान जो है गरजने वाले सिंह के समान ऐसे खोज रहा है कि किसे पकड़ फाड़ूं సో मैं. పేతురులో ఆ బద్ధకం పోయింది. तो पत्रस में वो आलसी का जो स्वभाव वो चला गया. ఒకవేళ దేవుని పరిచర్య అన్నా, ప్రార్థన అన్నా, బైబిల్ చదవడం అన్నా, ఇతరులకు సువార్త ప్రకటించాలన్నా ఒకవేళ ఒళ్ళు బద్ధకంగా ప్రవర్తిస్తున్నావేమో తస్మా జాగ్రత్త. अगर परमेश्वर के काम के लिए हो, परमेश्वर की शुभ संदेश को बताने में हो, प्रार्थना में हो या वचन पढ़ने में अगर आप आलसी कर रहे हैं तो प्रभु कह रहे हैं आज के दिन आप खबरदार रहो. సోమరిపోతులు ఎప్పుడు కూడా ఏలుబడి చేయలేరు, పరిపాలన ఏలుబడి చేయలేరు. దే కెనాట్ రూల్ ఎనీబడి. आलसी लोग कभी भी कोई चीज पे रूलिंग नहीं कर सकते. అందుకని ఈ యొక్క సోమరితనం అనేది, ఈ యొక్క బద్ధకం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. इसीलिए जो आलसी का जो स्वभाव है वो हमारे जीवन में नहीं होना चाहिए. పేతురులో ఉన్నటువంటి ఆ బద్ధకం అనేది పోయి ఇతరులకు చెప్తున్నాడు, ఇక మీద నుంచి ఆ బద్ధకం అనేది మీలో ఉండకూడదు. ఎందుకంటే సాతాను గర్జించు సింహం వలె తిరుగుతున్నాడని. पतरस के जीवन से वो आलसी का स्वभाव चला गया, दूर हो गया. इसलिए वो इन अपने पत्रियों में कहता है कि जागते रहो क्योंकि शैतान जो है गरजने वाले सिंह के समान घूम रहा है. మూడోది వచ్చేసరికి ఈ లోకానుసారమైనటువంటి సహవాసము. तीसरी जो बात है इस संसार के संबंधित का एक सहवास. సో ఒకప్పుడు యేసుక్రీస్తు వారిని పట్టుకొని పోతా ఉంటే ఆయన వెళ్ళిపోయి బంట్రోతులతో కూర్చున్నాడు, అపహాస్యకులతో కూర్చున్నాడు ఆయన. जब यीशु मसीह को पकड़ लिए गए थे तो पतरस जो है उधर के रहने वालों से वो मिल गया था. సో ఏం జరుగుతుందో తుదకి ఏం జరుగుతుందో చూద్దామని అక్కడ వాళ్ళతో పాటు కూర్చున్నట్టు మనం చూస్తున్నాం. आखिर में क्या होगा करके उन लोगों के साथ बैठा था वो. ఈ మాట మత్తయి సువార్త 26వ అధ్యాయము 58వ వచనంలో రాయబడి ఉంది. इस बात को मत्ती रचित सुसमाचार 26वें अध्याय में लिखा गया है. సో ఇదే మాటని మరలా పేతురు మెన్షన్ చేస్తూ 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో రాస్తూ ఉన్నాడు. इसी बात को ध्यान देते हुए दूसरे पत्रस दूसरा अध्याय 7వ వచనాన్ని జ్ఞాపకం वचन చేస్తున్నాడు. 7 में कह रहा है. ఇక్కడ లోతు గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. यहाँ पे लूत के बारे में यहाँ पे ध्यान बता रहा లోతు है. యొక్క స్థితి గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. लूत की जो स्थिति है उसको यहाँ पे बता रहा ఈ है. యెహోలోక సహవాసాన్ని కోరుకొని లోతు వెళ్ళిపోయిన విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. इस लोगों की सांसारिक संबंध से जो मिल के जो लोत चला गया था उस बात को याद दिला रहा है. ఒకప్పుడు పేతురు ఈ యొక్క లోక సంబంధమైనటువంటి సహవాసం కలిగి ఉన్నాడు. एक समय पे पतरस जो है संसार के संबंध में हो गया था. క్రీస్తు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత ఆ యొక్క సహవాసంలో నుంచి ఆత్మీయ సహవాసంలోకి నడిపించబడ్డాడు. प्रभु यीशु मसीह का जो पुनरुत्थान का जो शक्ति है इस संसार के संबंध से छोड़कर आत्मिक संबंध में होने वाले व्यक्ति को बना दिया पतरस को. నాలుగవది चौथी बात, శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క ఆశలు, ఆ యొక్క సుఖమును విడిచిపెట్టేశాడు. शरीर की जो आशा है, शरीर की जो अच्छी जो वस्तुओं के लिए आशा करती है उस चीजों को छोड़ दिया ఈ उसने. విషయాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారిని వారు పట్టుకున్న తర్వాత इस बात को जब हम ध्यान देते, प्रभु यीशु मसीह को जब पकड़ लिए गए थे చలిమంట వాళ్ళందరూ కూడా కూర్చొని చలిమంట కాచుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చున్నాడు ఆయన. वो सब लोग वहां पर आग जलाकर ठंडी को ताप रहे थे वो लोग. సో కాబట్టి శరీర ఆశలు అంటే శరీరము కోసము శరీర సుఖం కోసం కోరుకున్నాడు. సో ఆ దినమును కోరుకున్నాడు. तो उस दिन जो है पतरस जी उनके साथ बैठ के जो आग ताप रहा था वो भी शरीर की जो चैन के लिए वो देख रहा था उस दिन. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ రకంగా సెలవిస్తున్నాడు. पहले पतरस उसका दूसरा अध्याय
11వ వచనంలో ఈ రకంగా సెలవిస్తున్నారు. 11वें वचन में ऐसे कह रहा है, మనము యాత్రికులము పరదేశులమై ఉన్నాము కాబట్టి हम यात्री और परदेसी है, इसीलिए శరీరాశలను విసర్జించండి అని అంటున్నాడు. शारीरिक अभिलाषाओं को क्या करना है, छोड़ देना है. శరీర సుఖాన్ని విడిచిపెట్టండి అని చెప్తున్నాడు. शरीर की जो सुख की चीजें हैं उन लोगों को छोड़ देना है करके कह रहा ఈ है. రోజున దేవుని యొక్క వాక్యాన్ని వింటే ప్రియమైన దేవుని బిడ్డలారా, आज परमेश्वर के वचन को सुनने वाले मेरे प्रियजन, ఆయనైతే చలిమంట దగ్గరికి వెళ్ళిపోయి కూర్చున్నాడు. वो तो आग के पास जाके बैठ गया था. నీవు ఏ శరీర ఆశ నిమిత్తం ఎక్కడికి వెళ్ళి కూర్చుంటున్నావో ఒకసారి ఆలోచించు. आज तुम कौन से अपने शरीर की अभिलाषाओं के लिए कहाँ जाकर बैठ रहे हो करके ध्यान ఈ दीजिए. లోకంలో ఎక్కువ కాలం జీవించము. इस संसार में हम ज्यादा दिन तक नहीं रहने वाले हैं, కాబట్టి నీ శరీర ఆశలను విసర్జించమని చెప్తున్నాడు. इसीलिए अपनी शरीर की सारी अभिलाषाओं को नष्ट करना है. షాపింగ్కి వెళ్తే గంటల గంటల సేపు అక్కడ షాప్ లో కూర్చుంటాం. शॉपिंग करने जाते तो शॉप में घंटों घंटों तक आप समय बिताते हो. సో ఈ ఇతర విషయాలపైన వెళ్ళినప్పుడు అంత చాలా సమయాన్ని వ్యర్థం చేస్తూ నువ్వు అక్కడ సమయాన్ని అనవసరంగా గడిపేస్తుంటావు. यहाँ के विषयों के लिए जब आप जाते हो, दूसरी चीजों के लिए कहीं पे भी आप कई सारा समय व्यर्थ कर देते हो. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, डियर ब्रदर्स एंड मेरे प्रिय भाइयों और बहनों, we don't have more time. हमारे पास ज्यादा समय नहीं है. సో ఇప్పుడే యేసయ్య పాదాలు పట్టుకోండి. अभी ये समय है परमेश्वर के पैरों को ఆ శరీర ఆశలు అనేది నన్ను విడుదల పొందుకోండి. शरीर की आशाओं को आप छुटकारा पाइए. ఈ యొక్క శరీరం సంబంధించినటువంటి ఆ ఆశలను విసర్జించమని మరొకసారి తెలియపరుస్తున్నా. शरीर की आशाओं को आप, अभिलाषाओं को आप निकाल दीजिए करके एक और बार मैं बताता हूँ. శరీర ఆశల విషయమై అనేకమైన మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నవి. शरीर की अभिलाषाओं के विषय में बाइबल में अनेक बातों को बताया गया है. వాటన్నిటిని నేను మీకు ఇప్పుడు జ్ఞాపకం చేయట్లేదు. अभी उन सभी बातों को नहीं कर रहा हूँ मैं. కాబట్టి శరీర ఆశలను, శరీరేచ్ఛలను, శరీర సుఖమును విడిచిపెట్టనని మరొకసారి ప్రేమపూర్వకం एक और తెలియపరుస్తున్నాను. बार मैं कह रहा हूँ कि शरीर की अभिलाषाओं को, आशाओं को, इच्छाओं को आप छोड़ दीजिए. 5వదిగా వచ్చేసరికి స్వశక్తి మీద ఆధారపడటము మానేశాడు. पांचवी जो తన बात సొంత है, శక్తి మీద ఆధారపడటం మానేశాడు. पांचवी जो बात है वो अपने खुद के ऊपर विश्वास करना उसने छोड़ दिया. ఆధారపడడం అంటే తన మీద తన తెలివితేటల మీద తన ఆధారపడటం విడిచిపెట్టేశాడు. वो अपने खुद की बल के ऊपर सोचना, विचार करना, निर्भय होना, वो सब छोड़ दिया. దేవుని మీద ఆధారపడటం మొదలు పెట్టేశాడు. प्रभु यीशु मसीह के ऊपर भार होना रखने के लिए शुरू कर दिया. ఈ విషయమై మనం ఇంకొక విషయాన్ని గమనించాలి. इसी बात को याद करते हुए एक और बात को యేసు याद करना క్రీస్తు है. వారిని వారు పట్టుకుంటూ ఉన్నప్పుడు, यीशु मसीह को जब वो पकड़ रहे थे, సో అప్పుడు పేతురు దగ్గర కత్తి ఉంది. तब पतरस के पास एक चाकू था, हथियार था. సో ఈ కత్తి ఎక్కడి నుంచి వచ్చింది అతనికి? ये जो चाकू है, ये हथियार कहाँ से आया उसके पास? దేవుని పక్కన అంటే యేసు క్రీస్తు వారి పక్కన తిరుగుతున్నాడు, కానీ తన యొక్క ముందు ఆలోచనతో తను ముందుగానే ఉన్నాడు. प्रभु यीशु मसीह के साथ वो चल रहा है, पीछा कर रहा है, फिर भी वो पहले से ही सोच के रखा है, इसीलिए अपने पास हथियार रखा ఏ है. సమయంలోనే ఏదైనా జరగొచ్చని అనుకున్నాడు. कुछ भी, कोई से समय में, कोई भी समय में कुछ भी हो सकता है करके తన वो సొంత सोच रहा ఆలోచనలో था. తను ఉన్నాడు. वो अपनी खुद की सोच में वो रहा था. కానీ ఇక మీదట पर अब से సొంత ఆలోచన లేదు. वो अपने आलोचना में, अपनी सोच में దేవుని नहीं యొక్క रहा. వాక్యం మీద ఆధారపడాలని అనుకున్నాడు. प्रभु के वचनों में वो आधारित होने के लिए उन्होंने सोच लिया. అతన్ని ఆ ప్రధాన యాజకుని యొక్క సేవకుని యొక్క చెవిని తెగనూరికి प्रधान याजक के जो सेवक है उसका कान को काट दिया. అతనిని మార్చాలని అనుకున్నాడు. उसको सोचा कि उसको बदल देंगे, కానీ వెంటనే యేసుక్రీస్తు వారు అతన్ని గద్దించేశాడు. पर तुरंत प्रभु यीशु मसीह ने उनको डांटा दिया. ఇప్పుడు అపోస్తలుడైన పేతురు రాస్తున్న మాట ఏంటో తెలుసా? अभी इस समय पतरस क्या लिख रहे हैं पता है? ఎవరైనా అన్యజనులు ఉంటే వాళ్ళని దూషించాల్సిన అవసరం లేదు, వాళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళని కొట్టాల్సిన అవసరం లేదు. अभी के समय में पतरस कहता है अगर कोई अन्य जाति है तो उनको डांटने की जरूरत नहीं है, उनको मारने की जरूरत नहीं, कुछ कहने की जरूरत नहीं है. నీ ప్రవర్తన చూసినప్పుడు ఆటోమేటిక్ గా వాడు దేవుళ్ళలోకి వచ్చేసేస్తాడు. पतरस कह रहे हैं कि आपके व्यवहार को देख के, स्वभाव को देख के वो ऑटोमेटिक परमेश्वर में आ అటువంటి जाएंगे. పరిస్థితుల్లో నీ స్థితి దేవుని పట్ల ఎలాగ ఉందో దాన్ని మొట్టమొదటి తెలుసుకొని
దాని ప్రకారంగా దేవుని యొక్క సన్నిధిలో ఎదగాలి. आज इस समय आपकी स्थिति परमेश्वर में कैसी है करके ये बात को जान के परमेश्वर में हमें बढ़ना है. మందిరానికి వెళ్ళలేదని బిడ్డలను కొట్టడం కాదు. परमेश्वर की सभा में नहीं जा रहे हैं करके बच्चों को डांटना मारना नहीं है. నీవు వెళ్తూ వారిని నడిపించాలి. आप जाते हुए परमेश्वर के मंदिर में उनको भी चलाना है. సో ఆ మాటను బట్టి మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం బట్టి ఆ మాటను బట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. पहले पत्रस 3रा अध्याय उसका 2 वचन में हम देखेंगे तो यहाँ पर वही बात को लिखा है. సో ఆరవదిగా వచ్చేసరికి తనలో ఉన్నటువంటి పిరికితనం అనేది పోయింది. छठी जो बात है उसके अंदर जो डर का स्वभाव है वो दूर हो गया. ఈ పిరికితనం అంటే మనకు తెలుసు. ये डर का स्वभाव मतलब क्या है हम जानते हैं. యేసు క్రీస్తు ప్రభువారు అంటే నాకు తెలియదని చెప్పిన వ్యక్తి, यीशु मसीह मुझे नहीं पता मैं नहीं जानता हूँ करके कहने वाला व्यक्ति ఏ ప్రజల ముందు అయితే భయపడడో అదే ప్రజల ముందుకెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తే 3000 మంది రక్షించబడ్డారు. जो परमेश्वर को इनकार किया है उसी परमेश्वर को धैर्य के साथ जब उसने सुसमाचार प्रचार किया तो 3000 व्यक्तियों ने रक्षा पाया, उद्धार సో पाया. ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, इस बात को जब हम ध्यान देते हो इस यहाँ पर हमें सीखने की सच्चाई ये है, క్రీస్తు యొక్క పునరుద్ధానపు ప్రత్యక్షతను చూసిన ఏ వ్యక్తి జీవితంలో కూడా ఆ భయం అనేది ఉండదు. प्रभु यीशु मसीह का पुनरुत्थान का दर्शन पाए हुए कोई भी व्यक्ति में ऐसे डर कभी भी नहीं रहेगा. దేవుడు అంటాడు, నేను పిరికి ఆత్మను మీకు అనుగ్రహించలేదు प्रभु అంటాడు. कहता है कि मैंने डर की आत्मा नहीं दी है, కాబట్టి బలమైనటువంటి ఆత్మను మనకు అనుగ్రహించాడు. मैंने तुमको शक्ति और बल का आत्मा दिया है. నీవు బలహీనుడివని బలహీనురాలివని ఎప్పుడు అనుకోవద్దు. आप बलहीन है मुझसे कुछ नहीं होगा कभी नहीं सोचना. యేసయ్య నీతో పాటు ఉన్నాడు. प्रभु यीशु मसीह आपके साथ है, నిన్ను బలపరుస్తాడు. आपको बल देंगे. సో పేతురులో ఉన్నటువంటి ఆ పిరికితనం అనేది పోయింది. तो पतरस के जीवन में वो डर का स्वभाव जो है वो दूर हो गया. ఏడవదిగా వచ్చేసరికి सातवीं बात जो है తన జీవితంలో కలిగినటువంటి ఈ పరీక్షలలో उसके जीवन में आए हुए परेशानियों में యేసు క్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టి పారిపోయాడు. ये परेशानियों में यीशु मसीह को छोड़ के वो भाग गया था. కానీ ఇప్పుడు తన పత్రికలో ఏం రాస్తున్నాడంటే, पर अभी वो अपने पत्रियों में क्या लिखता है, అగ్ని వంటి మహాశ్రమలు మన జీవితంలో వచ్చినా కూడా మనం భయపడాల్సిన పని లేదు అని అంటున్నాడు. पतरस अपने पत्रियों में अभी लिखता है कि अग्नि जैसे अगर समस्या भी क्यों ना है हम परमेश्वर को कभी भी नहीं छोड़ना है. వాటన్నిటిలో కూడా సంతోషించాలని చెప్తున్నాడు. उन सभी परीक्षाओं में हमें परमेश्वर में आनंदित होना करके कह रहे हैं. ఒకప్పుడు పారిపోయిన పేతురు एक समय भागा हुआ एक पतरस ఇప్పుడు సంతోషిస్తున్నాడు. आज परमेश्वर में आनंदित है. ఈ మాటలు మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాల్లో రాయబడి ఉన్నాయి. ये बात जो है पहले पतरस 7वां अध्याय 12वां और 13वां वचन में लिखा है. సో ఈ మాటలు మనం గమనించాలి. जब इन बातों को हम ध्यान देना है, ఒకప్పుడు పారిపోయాడు, एक समय वो भाग गया था, ఇప్పుడు ఆ శ్రమలు అగ్ని వంటి శ్రమలు వచ్చిన మహాశ్రమలు వచ్చిన వాటిలో నిలబడి దేవుని యందు సంతోషిస్తున్నాడు. अग्नि जैसी समस्याएं क्यों ना है आज वो परमेश्वर में रह के खड़े होके आनंदित और ఈ मगन हो రోజున रहा మన है. జీవితాల్లో కూడా అనేకమైన శ్రమలు రావచ్చు. आज हमारे जीवन में कई सारी परेशानी आ सकती है, పరిస్థితులు మారొచ్చు, हमारी परिस्थितियां बदल जा सकती है, స్థితిగతులు మారొచ్చు, हमारी स्थितियां बदल रही होंगी, కానీ భయపడాల్సిన అవసరం లేదు. पर डरने की जरूरत नहीं है. వీటన్నిటిలోకెల్లా కూడా నీవు శక్తి కలిగి నిలబడాలి. इन सभी चीजों में आप बलवंत होके शक्ति पाके खड़े होना శ్రమల్లో है. సంతోషించే వ్యక్తిలాగా ఉండగలగాలి. कष्टों में हमें आनंदित होने वाले व्यक्ति बनना है. సో క్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా పేతురులో ఈ 7 మార్పులు కలిగినాయి. तो प्रभु यीशु मसीह के पुनरुत्थान के दर्शन के द्वारा पतरस में ये 7 बातें हुई है. సో ఒకవేళ నీలో కనుక ఈ మార్పులు కలిగి ఉండకపోతే, अगर आपके जीवन में ये 7 बदलाव अगर नहीं है तो క్రీస్తు యొక్క పునరుద్ధానపు ప్రత్యక్షత నువ్వు చూడలేదు. इसका मतलब ये है कि प्रभु यीशु मसीह का पुनरुत्थान का जो दर्शन आपको नहीं मिला ఆ है. పునరుద్ధానము మహాశక్తిని బలాన్ని నీకు वो అనుగ్రహిస్తుంది. पुनरुत्थान जो है आपको महान शक्ति और बल प्रदान करेगा. ఆ శక్తిని ఆ బలాన్ని నువ్వు పొందుకోలేదంటే ఆ ప్రత్యక్షత నువ్వు కలిగి లేవని అర్థము. अगर वो शक्ति वो बल को अगर आपने नहीं पाया इसका मतलब वो दर्शन को आपने ఈ नहीं 7 पाया है. మాటల్లో మీరు ఏమేమి కలిగి లేరో దాన్ని ఆలోచించి పశ్చాత్తాపం కలిగి పేతురు
యేసయ్య పాదాలు పట్టుకున్నట్టుగా నువ్వు కూడా యేసయ్య పాదాలు పట్టుకో. इन 7 स्वभावों में, बदलावों में, आपके जीवन में जो जो बदलाव नहीं है, उन बदलावों के लिए आप प्रार्थना कीजिए. पतरस के समान यीशु मसीह के पैरों के पास आके प्रार्थना कीजिए. దేవుడు నిన్ను రక్షణ మార్గంలో నడిపిస్తాడు. प्रभु आपको उद्धार का एक मार्ग में चलाएगा. ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ऊंचे स्थान पे परमेश्वर आपको खड़ा ఈ करेगा. 7 మాటలు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ये 7 बातों को एक और बार मैं आपको ध्यान बताना चाहता हूँ. గర్వం పోయింది, దీన మనసు వచ్చింది. घमंड चला गया और दीन मन उसके अंदर आ गया. నీలో ఉందా? आपके जीवन में है क्या? రెండవది బద్ధకం పోయి మెలకువ వచ్చింది. दूसरी बात जो है आलसी का स्वभाव चला गा के మెలకువ వచ్చింది. जागने का एक स्वभाव आ गया है. మూడోదసరికి ఈ లోక సహవాసం విడిచిపెట్టి పరిశుద్ధుల సహవాసంలో పాలిభాగస్తులయ్యారు. तीसरी बात जो है ये सांसारिक संबंध का जो फेलोशिप छोड़ के आत्मिक संबंध से होने वाला फेलोशिप में वो जुड़ गया. మనమైతే లోకంలో సగం దేవునిలో సగం ఉండడానికి ప్రయత్నం చేస్తాం. हम तो कैसे करते, आधा परमेश्वर में आधा संसार का जीवन बिताने में रहते हैं. అట్లా ఉండకూడదు. ऐसे हमें नहीं रहना है. పరిపూర్ణంగా పరిశుద్ధుల యొక్క సహవాసంలోకి నువ్వు రావాలి. पूर्ण रीति से एक परिशुद्ध, एक पवित्रता के एक फेलोशिप में हमें आना है. నాలుగోదసరికి శరీర సుఖమును విడిచిపెట్టి కష్టాల్లో శ్రమల్లో ఆ యొక్క శరీర సుఖాన్ని విసర్జించిన విధానాన్ని మనం చూస్తున్నాం. चौथी बात जो है शरीर की जो अभिलाषाओं को छोड़ दिया करके हमने देखा है. ఐదోదిగా వచ్చేసరికి తన శక్తి మీద ఆధారపడటం విడిచిపెట్టి దేవుని శక్తి మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. पांचवी जो बात है वो अपने बुद्धि, अपने शक्ति के ऊपर निर्भर ना होके वो परमेश्वर के ऊपर पूरी रीति से डिपेंड होने के लिए हम. ఆరోదిగా వచ్చేసరికి పిరికితనం పోయి మంచి ధైర్యాన్ని తను పొందుకున్నాడు. छठा 6th वाला हमने देखा है कि उसके अंदर जो डर का स्वभाव चला गया है और धैर्य का स्वभाव उसमें आ गया. ఏడోదిగా వచ్చేసరికి పారిపోయిన తను ఆ మహాశ్రమల్లో నిలబడగలిగే శక్తిని పొందుకున్నాడు. समस्याओं 7वां जो है समस्या को देख के दूर भागने वाला पतरस आज उसी समस्याओं में खड़े होके आनंदित हो रहा है. ఈ రోజున ఒకవేళ నువ్వు ఈ 7 మేళ్ళు గనక పొందుకొని ఉండకపోతే, आज अगर ये 7 स्वभाव का अगर आपने नहीं पाया तो ఒక్కసారి ఆలోచించి దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం కలిగి యేసయ్య పాదాలు ఈ రోజునే పట్టుకోండి. अगर इन बातों में अगर आप नहीं हो तो आज एक बार अपने आप में सोचिए, विचार कीजिए और परमेश्वर की भक्ति, शोक वाला पश्चाताप आप में होने के लिए प्रार्थना कीजिए. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు. प्रभु आपको और आपके परिवारों को आशीष करेंगे. అందరూ తలలు వచ్చి కళ్ళు మూసుకుందాం. आइए हम सब अपनी आंखों को बंद करके अपने सरों को झुका के हम प्रार्थना करें. అందరూ కలిసి ప్రభు తరచు చూద్దాం. हम सब मिलके प्रार्थना करेंगे. ప్రభువుకి మన హృదయాలు సమర్పిద్దాం. अपने పశ్చాత్తాపం కలిగిన మనస్సు నీకుందో లేదో ఒకసారి తెలుసుకో. पश्चाताप वाला मन आप में है कि नहीं है, उस बात को आप जानिए. దుఃఖ హృదయం కలిగి యేసయ్య పాదాలు పట్టుకో. बहुत दुख वाले हृदय, टूटे मन के साथ परमेश्वर के पैरों के पास आप आइए. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. प्रभु आपको और आपके परिवार को आशीष करेंगे. అందరూ తలలు వచ్చి కళ్ళు మూసుకుందాం. हम अपने आंखों को बंद करें, प्रार्थना. ప్రభువా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా నీవు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. प्रभु जी, अब तक आपके वचनों के द्वारा आपने हमसे बात किया, इसलिए आपको धन्यवाद. మీ వాక్యం ద్వారా బలపరిచినందుకు మీకు వందనాలు. आपके वचनों के द्वारा आपने हमें बल किया, ऐसे धन्यवाद. ఆత్మీయతలో ఎదిగే భాగ్యతను మీరు మాకు అనుగ్రహించండి. आत्मिक रीति से बढ़ने के लिए आपने कृपा दिखाने के लिए हम మీ प्रार्थना. ప్రత్యక్షత కలిగినప్పుడు పేతురులో అనేకమైన మార్పులు కలిగాయి. आपकी दर्शन पाने के बाद पतरस के जीवन में अनेक बदलाव आए हैं. ఎన్నో సంవత్సరాల నుంచి మీ సన్నిధికి వెళ్తున్నాం కానీ ఈ నిజమైన పశ్చాత్తాపం మాలో రాలేదు. कई सालों से हम आपके संविधान में जा रहे हैं, पर सच्चाई का जो पश्चाताप है वो हमारे जीवन में नहीं हुआ है. కాబట్టి ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మేము వచ్చి ఉన్నాం. इसीलिए आज इस सुबह के समय प्रभु जी हम आपके समीप आते हैं. మీ కృప చూపించండి. आपकी दया दिखाइए पिता. మీ శక్తిని మాకు అందరికి అనుగ్రహించమని, आपकी शक्ति हम सब के ऊपर डालिए ఈ पिता. 7 మార్పులు మా జీవితంలో కూడా కలుగు చేయమని, ये 7 बदलाव हमारे जीवन में भी होने दो पिता. ఈ విత్తబడిన వాక్యం వ్యర్థంగా పోకుండా మా జీవితాల్లో నీరు కట్టి ఫలింప చేయమని बोया हुआ वचन व्यर्थ में ना जाके परमेश्वर आप अनुग्रह कीजिए. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. यीशु मसीह के नाम से मांगते हैं, सुनिए पिता. ఆమేన్. आमीन. ఆమేన్. ఆమేన్. క్రీస్తు దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. హృదయపూర్వకమైనటువంటి కానుకలు ప్రభువుకు సమర్పిద్దాం. మీలో ఎవరైనా ఈ యొక్క పరిచర్య కొరకు
సపోర్ట్ చేయాలని ఆశపడితే కనుక మీకు గూగుల్ పే, ఫోన్పే ఆన్లైన్లోనే మీకు అక్కడ అందించబడుతుంది, ఇవ్వబడుతుంది. ఆ ఫోన్ నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే రెండు కూడా ఉన్నాయి, అందుబాటులో లేవు. ఎందుకంటే కోవిడ్ కారణాన మనకు లాక్డౌన్ నడుస్తుంది. ఎవరైనా కానీ ఈ పరిచర్యకు సహకారంగా ఉండాలని కోరుకుంటే కనుక మీ యొక్క కానుకలను, ప్రేమపూర్వకమైన కానుకలను అటు విధంగా పంపించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. చిన్న పాట పాడుతూ ఉండగా హృదయపూర్వకమైనటువంటి కానుకలు మనం సమర్పిద్దాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీదువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీదువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీదువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీదువా వెనుదీదువా. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకెడితే అందరూ లేచిన పడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముగించుకుందాం. కానుకల నిమిత్తం కూడా ఒకసారి ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా మీ యొక్క హృదయపూర్వక కానుకలు సమర్పించారని నేను అనుకుంటున్నాను. దయచేసి గమనించాలి, పరిచర్య విరివిగా కొనసాగబడుతుంది. అయినప్పుడు కూడా ఈ లాక్డౌన్ కారణాన, పరిస్థితుల అననుకూల కారణాన బయటికి వెళ్ళలేకపోతున్నాం. కానీ ఏది ఏమైనప్పటికీ మీ పరిచర్య, ఈ యొక్క పరిచర్యను మేమందరం కూడా ఈ విధంగా ఆన్లైన్ ద్వారా కూడా ప్రజలను కలుసుకుంటున్నాం. కాబట్టి మీ యొక్క హృదయపూర్వక నుండి కానుకలు గూగుల్ పే ద్వారా కానీ, మీకు ఒకవేళ ప్రభువు ప్రేరేపిస్తే కనుక గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ ఆన్లైన్లో కూడా పే చేయొచ్చు. దయచేసి గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతవరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. కృపలో ఎత్తి పట్టుకున్నారు, అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు తెలియపరచుకుంటున్నాను. విత్తబడిన వాక్యం ద్వారా మా జీవితాలు నీరు కట్టి ఫలింపజేశారు, అందుని బట్టి మీకు వందనాలు. మేము మర్చిపోకుండా మా జీవితాలు అప్లై చేసుకొని మీ కొరకు సాక్షులుగా బ్రతికే భాగ్యతను మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ పొందుకోండి. అంత మాత్రమే కాదు ప్రభువా, ప్రియ బిడ్డలు వారి యొక్క హృదయపూర్వకమైనటువంటి కానుకలు ఇచ్చి ఉండగా కానుకలకు 100 ప్రతిఫలాన్ని మీరు దయచేయండి. అంత మాత్రమే కాదు నా ప్రభువా, ప్రత్యేకంగా అనేక మంది ప్రజలు కోవిడ్ చేత బాధపడుతూ ఉండగా వారందరినీ మీ గాయపడిన చిన్న ఆస్తం చేత మీరు తాకండి. బంధకాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. మాకు తెలిసిన వాళ్ళలోనే అనేక మంది కోవిడ్ చేత బాధపడుతున్నారు. వారందరినీ మీ గాయపడిన ఆస్తం చేత మీరు తాకి పరిపూర్ణమైనటువంటి స్వస్థత, పరిపూర్ణమైనటువంటి విడుదల యేసు నామములో కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆశ్చర్య కార్యములు జరిగించి వారికి స్వస్థతను మీరు అనుగ్రహించి తద్వారా వారి రికవరీ అవగానే ప్రభావ వారి జీవితాల ద్వారా మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమడుతున్నారు. మీ కృపలో ఎత్తుపట్టుకొని మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి. ఈ యొక్క ఆదివారపు ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ కూడా మీరు నింపి మీ నామానికి మహిమ పొందుకోమని, మీ పునరుద్ధానపు శక్తితో మమ్మల్ని అందరినీ కూడా నింపమని, అనారోగ్యంగా ఉన్న బిడ్డలు మీరు తాకండి. ఎవరెవరైతే ప్రభా మరి ఆర్థిక సమస్యల్లో కురింగిపోతున్నారో వారందరినీ కూడా మీరు లేవనెత్తండి. వారికి కావలసిన సకల సమృద్ధులు కూడా మీరు అనుగ్రహించి మీరు నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడిన గాక. మాకు కావాల్సిన అన్ని ఆహారం మాకు దయచేయండి. మన నస్తులు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలకు తేక కీడుని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆదరణ కూడి ఉన్న మనందరికీ, సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి, తలలో వంచిన ప్రతి ఒక్క బిడ్డకును, ప్రత్యేకంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకును, ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్న బిడ్డలకును సదాకాలం దేవుడితో నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదంబుల్
వర్షింపజేయుమిషాతో నమ్మి నీ సత్య వాగ్దానము మీద కృమ్మరించుము దేవా రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. మీ అందరి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.